హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బొమ్మ హిట్టా ఫట్టా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున విడుదల అయిన మూవీ అనకొండ 2025. పేరుకేమో అనకొండ, కానీ థియేటర్లో చూస్తే అనిపించింది ఇది అనకొండ కాదు, ఆడియన్స్ నెత్తిన పడ్డ గుదిబండని. నిజంగా ఫ్రెండ్స్, 1997లో వచ్చిన ఒరిజినల్ అనకొండ సినిమా చూస్తే ఇప్పటికీ భయమేస్తుంది. మామూలుగా అనకొండ అంటే మనుషుల్ని మింగేస్తుంది, కానీ ఈ 2025 అనకొండ మాత్రం మన డబ్బుల్ని, టైంని, ఓపికని నమిలి ఉమ్మేస్తుంది. ఈ 2025 వర్షన్ చూస్తుంటే మాత్రం భయం పోయి విసుగు పుడుతుంది. మరి ఈ కొత్తపాము కాటు వేసిందా, లేక మనజేబుకి చిల్లు పెట్టిందా? పదండి రివ్యూలోకి దూకేద్దాం. ఇక అసలు కథ ఏంటంటే, జాక్ బ్లాక్, పాలర్డ్ ఇద్దరూ ఫ్రెండ్స్. ఒకరు వెడ్డింగ్ వీడియోలు తీస్తుంటాడు, ఇంకొకరు యాక్టర్ అవ్వాలని ట్రై చేస్తుంటాడు. వీళ్ళిద్దరికీ ఈ సినిమాలో ఏం పని పాటా లేదు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఆ పాత అనకొండ సినిమాని రీమేక్ చేద్దామనే దుర్బుద్ధి పుట్టి అమెజాన్ అడవిలోకి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళాక సినిమాలో వాడే నకిలీపాము కాకుండా ఒక నిజమైన అనకొండ వీళ్ళకి ఎదురవుతుంది. ఆ తర్వాత ఏమైంది? ఆ పాము వీళ్ళని మింగిందా, లేక వీళ్ళ యాక్టింగ్ చూసి అదే పారిపోయిందా అనేదే స్టోరీ. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, జాక్ బ్లాక్, పాల్రడ్ కామెడీ టైమింగ్ అక్కడక్కడా బాగుంది. వీళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనిపిస్తే కొంచెంసేపు నవ్వుకుంటాం అంతే, అంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. మైనస్ పాయింట్ గురించి చెప్పుకుంటే అనకొండంత లేస్తుంది. ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ సినిమా 93 మినిట్స్ రన్నింగ్ టైం ఉంటుంది. అందులో కేవలం ఒక 4 మినిట్స్ మాత్రమే పాము సీన్స్ ఉంటాయి. మూవీ స్టార్టింగ్లో ఒకసారి వస్తుంది, అది కూడా ఒక 3 సెకండ్స్ అలా వచ్చి ఇలా వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 42 మినిట్స్ దగ్గర ఒకసారి, ఇంకా క్లైమాక్స్కి 10 మినిట్స్ ముందు ఒకసారి వస్తుంది. మిగతాదంతా వీళ్ల సోదే. సినిమా మొత్తం మాట్లాడుకుంటూనే ఉంటారు. తర్వాత హీరో గురించి, ఈయన మార్వెల్ వారు తీసిన ఆంట్ మ్యాన్, అవెంజర్స్ అనే మూవీలో హీరోగా చేశారు. ఆ సినిమాల ఫాన్స్ ఈ సినిమా చూశారంటే ఈయనేనా ఈ సినిమాలో చేసింది అనుకుంటారు. అంత వరస్ట్గా ఉంది యాక్టింగ్. అనకొండ సినిమా అంటే ఎలా ఉండాలి? పాము ఎప్పుడు వస్తుందో అని గుండె దడదడలాడాలి. కానీ ఇందులో పాము వస్తుంటే భయం కాదు, కామెడీ అనిపిస్తుంది. ఇది హారర్ సినిమానా లేక స్పూఫ్ సినిమానా అని డౌట్ వస్తుంది. అసలు 2025లో ఉన్నాం మనం, గ్రాఫిక్స్ అదిరిపోవాలి కదా. సినిమాలో గ్రాఫిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అది పాములా లేదు, నల్ల పెయింట్ వేసిన లారీ ట్యూబ్ గాలిలో ఎగురుతున్నట్టు, నేలమీద దొర్లించినట్లు ఉంది. కొన్ని సీన్లలో అయితే వీడియో గేమ్ గ్రాఫిక్స్ బెటరేమో అనిపిస్తుంది. అడవిలో సినిమా షూటింగ్ అని వెళ్తారు, కానీ సిచ్యువేషన్స్ అన్నీ మరీ సిల్లీగా ఉంటాయి. డైరెక్టర్ హారర్ తీయాలా, కామెడీ తీయాలా అని కన్ఫ్యూజ్ అయిపోయి చివరికి మనల్ని కన్ఫ్యూజ్ చేశారు. సినిమాలో లాజిక్ ఎలా ఉందంటే, పాము పక్కనే ఉన్నా వీళ్లు జోకులు వేసుకుంటారు, అది వచ్చి మింగుతుంటే అబ్బా ఎంత మెత్తగా మింగిందో అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. ఇంకా కామెడీ ఏమంటే, ఈ పాము మనిషిని మింగుతుంది, మింగిన కొద్దిసేపటికే ఆ మనిషిని బయటకి ఉమ్మేస్తుంది, తర్వాత వాళ్లు బతికేస్తారు. ఒక్కరైతే పర్లేదు, అందరూ అలానే బతికేస్తారు. అంతలో మాత్రానికి ఆ పాము రావడం దేనికి, వాళ్ళని మింగడం దేనికి? చివర్లో అంత పెద్ద పాము ఒక్క గన్బుల్లెట్కి పేలిపోతుంది. చూసేవాళ్లు పిచ్చోళ్ళైతే ఇలాంటి సినిమాలే వస్తాయి. ఈ సినిమా మొత్తం 9 మంది యాక్టర్స్ ఉంటారంతే. లోబడ్జెట్ మూవీ అని క్లియర్గా తెలిసిపోతుంది మనకి. ఎక్కడ కూడా ఈ సినిమా పాత అనకొండ సినిమాకి దరిదాపుల్లో కూడా రాదు. ఆ సినిమా పేరు చెడగొట్టడానికే ఇలాంటి సినిమాలు తీస్తారేమో. ఈ కళాఖండానికి పార్ట్ 1లో నటించిన హీరో క్యామియో ఇవ్వడం, ఆయన క్యామియో వల్ల ఈ సినిమాకి ఏం ఉపయోగం లేదు. అన్నిటికన్నా పెద్ద జోకేమంటే, ఈ సినిమానే పరమచెత్త అనుకుంటే మళ్ళీ దీనికి పార్ట్ 2 అని మూవీ చివర్లో డిస్క్లైమర్ ఒకటి. ఈ సినిమా దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి, మీ టైమంతా వేస్ట్. లేదు, నాకు జీవితం మీద విరక్తి పుట్టింది, ఏదో ఒకరకంగా టార్చర్ అనుభవించాలి అనుకుంటే మాత్రం టికెట్ కొని ధైర్యంగా వెళ్ళండి. నా రేటింగ్ 1/5. ఇదండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని నిజాయితీగల రివ్యూల కోసం మన బొమ్మ హిట్టా ఫట్టా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.